అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు దేవతల దేవుడు, మహాదేవుడు అని పిలవబడతారు. అందరికీ తెలిసిన విషయమే శివపార్వతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వినాయకుడు మరియు కుమారస్వామి. కానీ శివుడి ఇతర సంతానాల గురించి చాలా తక్కువగా ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆయన 8 సంతానాల గురించి తెలుసుకుందాం. 1. శ్రీ గణేశుడు, శివపార్వతుల కుమారుడు. పౌరాణిక కథల ప్రకారం గణేశుని జననానికి అనేక కథలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో పార్వతీదేవి తన శరీరం నుంచి వచ్చిన మలినంతో గణేశుడిని సృష్టించిందని చెబుతారు. మరికొన్ని కథల్లో శివపార్వతుల శక్తుల కలయికగా జన్మించాడని చెబుతారు. 2. కార్తికేయుడు, తారకాసురుని సంహారం కోసం శివపార్వతుల సంతానంగా జన్మించిన కార్తికేయుడు 6 తలలతో సరవణ పుష్కరిణిలో జన్మించాడు. 6 మంది అప్సరలు పెంచారు. 6 తలలతో జన్మించిన ఆయనను పార్వతీదేవి ఒక్క తలగా చేశారు. దేవతల సేనాపతిగా తారకాసురుని సంహరించాడు. 3. అశోక సుందరి. పద్మపురాణం ప్రకారం పార్వతీదేవి తన ఒంటరితనం నివారించేందుకు కల్పవృక్షం వద్ద కూతురిని కోరింది. అలా శివుని కుమార్తెగా అశోక సుందరి జన్మించింది. 4. మానసాదేవి లేదా నాగిని, విషహర అనే పేర్లతో ప్రసిద్ధి. ఆమె శివునికి పుట్టిన కుమార్తె అని కొంతమంది పురాణాలు చెబుతాయి. శివుడు మరియు జగత్ అనే భర్త ఆమెను తిరస్కరించారని కథలుంటాయి. 5. అంధకుడు. ఒకసారి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన కళ్లను కప్పింది. అందుకు ఫలితంగా విశ్వం అంధకారమయ్యింది. ఆ సమయంలో శివుని శరీరం నుంచి వచ్చిన చెమటతో ఒక అంధుడైన కుమారుడు జన్మించాడు. అందుకే అతనికి అంధక అనే పేరు వచ్చింది. 6. జలంధరుడు. శివుని 3వ నేత్రం నుంచి వచ్చిన కోపాగ్నిల వల్ల సముద్రంలో జన్మించిన శక్తివంతమైన అసురుడు. ఇతను శివుని కోపశక్తి నుంచి జన్మించిన వాడైనప్పటికీ దేవతలపై యుద్ధం చేసి జయించాడు. 7. అయ్యప్పస్వామి. మోహిని, విష్ణుమూర్తి అవతారం మరియు శివుని కలయికతో జన్మించిన అయ్యప్పస్వామి మహిషిని అనే రాక్షసిని సంహరించాడు. శివుడు మరియు విష్ణువు కలిసి సృష్టించిన దివ్యశక్తిగా ఆయన గుర్తింపు పొందాడు. భూమి తంత్ర గ్రంథాలలో లేదా త్రిపుర రహస్య గ్రంథాల ఆధారంగా శివుని తత్వ రహస్యంతో సంబంధించి ఒక దివ్యశక్తి భూమిరూపంగా జన్మించినట్లు పేర్కొంటారు. అయితే ఈ 8వ సంతానం విషయంలో పౌరాణిక గ్రంథాల మధ్య భిన్నతలు ఉంటాయి. కొన్ని వర్షన్లలో అశ్వత్థమ, భుజబల లేదా బహురూపిణి వంటి పేర్లతో భిన్నమైన కథలు చెప్పబడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.